వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో విశాఖ విమానాశ్రయంలో దిగాల్సిన 3 విమానాలు వెనుతిరిగాయి. అరకు, పాడేరు ప్రాంతాల్లో భారీగా చలి తీవ్రత పెరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 22 లోపుగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా మోస్తరు వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. తెల్లవారుజామున నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ వర్షం అనేది కూడా నగరవాసుల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుంది. వర్షం కాకుండా చలి తీవ్రత కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో నగరవాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్న వాతావరణం కనబడుతుంది. అలాగే వాయుగుండం కారణంగా, ఈ అల్పపీడనం కారణంగా సముద్రంలో గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అలాగే ఈ నెల 22 వరకు కూడా ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దంటూ కూడా సూచించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక పక్క ఈ ఏజెన్సీ ప్రాంతాలు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, లేదంటే పాడేరు, అరకు ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలి తీవ్రత కూడా ఎక్కువ అవడంతో పర్యాటకులందరూ కూడా ఇబ్బంది పడుతున్న వాతావరణం కనబడుతుంది. అలాగే అక్కడ ఇప్పటికే మనం చూసుకుంటే మొత్తం కూడా కొండ ప్రాంతం కావడంతో కొండపై నివసించే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం కూడా జరుగుతుంది. ఇంకో పక్క ఈ తెల్లవారి నుంచి కూడా మేఘావృతమైన మబ్బులతో కమ్మిన వాతావరణం కనబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం వ్యాప్తంగా కూడా ఏదైతే పర్యాటకులు విశాఖ వైపుగా వస్తున్నారో పర్యాటకులందరినీ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితిగా. అలాగే విశాఖపట్నం వ్యాప్తంగా కూడా ఇటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సముద్రంలోకి బోట్ల ద్వారా వెళ్ళి కాసేపు తిలకించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ తుఫాన్ కారణంగా, ఈ అల్పపీడనం కారణంగా ఇప్పటికే టూరిజం శాఖకి సంబంధించి కూడా బోట్లన్నీ కూడా నిలిపివేశారు. దీంతో పర్యాటకులందరూ కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదైనా ఈ అల్పపీడనం తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి కాబట్టి పర్యాటకులను ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతించొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరో పక్క ఇప్పటికే చూసుకుంటే విశాఖ విమానాశ్రయానికి ఇప్పటికే 3 విమానాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. విశాఖ నుంచి విజయవాడకి వచ్చే విమానాశ్రయం ఎయిర్ ఇండియా కూడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి, కానీ వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ తిరిగి విజయవాడకి చేరుకుంది. అలాగే వైజాగ్ నుంచి ఢిల్లీ చేరుకున్న విమానాశ్రయాలు అన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో విమాన ఆశ్రయాలన్నీ కొంతసేపు నిలిపివేస్తున్నాం అంటూ కూడా అక్కడ విమాన అధికారులు తెలియజేయడం కూడా జరిగింది. ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే తెల్లవారుజాము నుంచి కూడా చలి విపరీతంగా ఉంటుంది. అలాగే వేగమైన గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా నైన్ టీవీ, విశాఖపట్నం.